తిరుమల వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పకుండా దర్శించాల్సిన క్షేత్రం 17వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయం. చిత్తూరు జిల్లా పేరూరు బండపై వకుళామాత ఆలయం ఉంది. కలియుగ విష్ణు అవతారంగా భావించబడుతున్న వెంకటేశ్వరుని పెంచి పోషించిన తల్లి. ఈమె యశోద అవతారంగా చెప్పబడుతుంది. 17వ శతాబ్దానికి చెందిన వకుళాదేవి ఆలయం తిరుపతి యాత్రకు వెళ్లే యాత్రికులు దర్శించాల్సిన పవిత్ర పుణ్యక్షేత్రం. ద్వాపరయుగంలో తల్లి యశోదకు శ్రీకృష్ణుడిచ్చిన వరఫలితంగానే కలియుగంలో శ్రీనివాసుడిగా అవతరించి వకుళాదేవి చేతుల మీదుగా వివాహం జరిపించుకున్నాడట శ్రీవిష్ణు భగవానుడు. పొత్తిళ్లనుంచి శ్రీకృష్ణుణ్ణి పెంచి పోషించిన మాతృమూర్తి యశోదాదేవి. చిన్నప్పటినుంచి ఎందరో రాక్షసుల్ని సంహరించిన శ్రీకృష్ణుడి లీలల్ని, మహిమల్ని కనులారా చూసి ఆనందించింది యశోదాదేవి. అయినా యశోదకు తనివి తీరలేదు. శ్రీకృష్ణుడు సాక్షాత్ భగవంతుడే అని తెలియని యశోద రాక్షసుల వల్ల శ్రీకృష్ణుడికి ఎక్కడ కీడు కలుగుతుందోనని మనసు తల్లడిల్లేదని పురాణాలు చెబుతున్నాయి. చిన్నారి కన్నయ్యకు ఏ ఆపద కలుగుతుందోనని నిరంతరం బాధలు పడుతూ అష్టకష్టాలు పడి పెంచి పెద్దచేసింది యశోద. అయితే కంసుని వదనానంతరం శ్రీకృష్ణుడు తన అసలు తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల చెంతకు చేరాడు. తల్లిదండ్రుల దగ్గరే శ్రీకృష్ణుని వివాహాది కార్యక్రమాలన్నీ కూడా జరిగాయి. చిన్నప్పటినుంచి పెంచి పెద్దచేసిన తాను శ్రీకృష్ణుడికి వివాహాన్ని స్వయంగా చేసి సంతోషించే భాగ్యానికి నోచుకోలేదు కదా అని చింతిస్తున్న యశోదామాత మనస్సును తెలుసుకున్న శ్రీకృష్ణ పరమాత్మ, అమ్మా, నువ్వు ఏమాత్రం చింతించవలసిన పనిలేదని భరోసా ఇచ్చాడు. మాతృమూర్తివి బాధపడితే ఈ కృష్ణుడికి మనుగడే లేదంటూ యశోదను ఓదార్చాడు. నన్ను పెంచి పోషించినందుకు స్వయంగా నీవే నాకు వివాహాన్ని చేసి సంతోషించే భాగ్యాన్ని కలిగిస్తున్నానంటూ అభయమిచ్చాడు. అది ఈ ద్వాపరయుగంలో కాదు, తర్వాత వచ్చే కలియుగంలో అని వరమిచ్చాడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడిచ్చిన వరంతో కలియుగంలో యశోదాదేవి వకుళామాతలా వెంకటాచల శిఖరాలపై యోగినిగా తపస్సు ఆచరిస్తుండగా శ్రీవారు ప్రత్యక్షమయ్యారు. అలా స్వామివారి ఆలనాపాలనా చూసిన వకుళామాత పద్మావతీదేవినిచ్చి స్వయంగా వివాహం చేసింది. అలా యశోదాదేవి కలియుగంలో వకుళామాతలా మారి తన కోరికను నెరవేర్చుకుంది. గత కొన్ని సంవత్సరాలకు ముందు వకుళామాత ఆలయంలో గంట కొట్టిన తర్వాతనే శ్రీవారికి నైవేద్యం పెట్టేవారని ప్రసిద్ధి. పేరూరు కొండపై ఉన్న వకుళామాత ఆలయంలోని పెద్ద గంట కొడితే తిరుమల గిరులపై ఆ గంట వినపడేది. అలా ఎంతో చారిత్రక కట్టడం వకుళామాత ఆలయం. ఇన్ని రోజులు శిథిలావస్థలో ఉన్న దేవాలయం ఇప్పుడిప్పుడే మళ్లీ అభివృద్ధి చెందుతుంది. అయితే తిరుమలగిరులలో వకుళమాతకి 2 ఆలయాలున్నాయని మీకు తెలుసా? మొదటిది తిరుపతిలోని కపిలతీర్థం దగ్గర ఉన్నటువంటి మాలాడిగుండం దగ్గర ఉంది. రెండవది శ్రీవారి ప్రధానాలయంలో విమాన ప్రదక్షిణ మార్గంలో ఆగ్నేయ దిశలో ఉన్న వంటగదిలో ఉంది. వంటగదిని పోటు అని అంటారని కూడా తెలుసు కదా. పోటులో ఉన్న వకుళాదేవి దగ్గరుండి తన కొడుక్కి కావలసిన తినుబండారాలను శుచిగా శుభ్రంగా వండిస్తుంది అంటారు. అంతేకాదు, వకుళామాతే బంగారు తులసీపత్ర హారం వకుళమాలగా మారి శ్రీవారి మెడలో చేరిందని కూడా అంటూంటారు. దేవతల తల్లి అదితి విష్ణుమూర్తి తన కొడుక్కా కావాలని తలంచింది. తన భర్త అయిన కశ్యప ప్రజాపతితో కలిసి 1000 సంవత్సరాలు తపస్సు చేయగా విష్ణుమూర్తి వామనావతారంగా అదితీదేవి గర్భంలో భాద్రపద శుక్ల ద్వాదశి నాడు జన్మించాడు. పుట్టడంతోనే ఒక చేతిలో కమండలం, మరో చేతిలో గొడుగుతో 5 సంవత్సరాల వయస్సుగల పిల్లవాడిగా పుట్టి బలిచక్రవర్తి చేసే యాగశాల వైపు వెళ్లనారంభించాడు. కన్నకొడుకు తీరుతో తల్లడిల్లిన ఆ తల్లి, పుట్టడంతోనే అలా వెళ్ళిపోయావు, కనీసం గోరుముద్దలైనా తినిపించలేదు, ఇదేనా నా తపఃఫలితం అని బాధపడింది. దీంతో, అమ్మా, అందుకు విచారపడకు, త్రేతాయుగంలో నీ కోరిక తీరుస్తాను అని వామనుడు మాటిచ్చాడు. త్రేతాయుగంలో రామావతారంలో అదితి శబరిగా కనిపిస్తుంది. క్రితం జన్మలో విష్ణుమూర్తి తనకిచ్చిన మాట కోసం ఎదురుచూస్తుంది. రాముడు శబరిమాత ఇచ్చిన పళ్ళు తిని మాట నిలబెట్టుకుంటాడు. మళ్లీ శబరి బాధతో కనీసం నాతో కలిసి కొన్ని రోజులైనా ఉండవా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో రాముడు, తల్లి, నీ కోరిక ద్వాపరయుగంలో తీరుస్తాను అంటూ బయలుదేరుతాడు. ద్వాపరయుగంలో అదితి యశోదగా పునర్జన్మనెత్తుతుంది. పరిస్థితుల ప్రభావం చేత తన కొడుకు కొంతకాలం దూరంగా ఉన్నా తిరిగి తన దగ్గరికే వచ్చారు శ్రీకృష్ణులవారు. కాని ఇంకా తన మనస్సులో వెలితి మాత్రం మిగిలిపోయింది. భార్యల్ని కట్టుకున్నా అవేవీ తన సమక్షంలో జరగలేదన్న తల్లి పడుతున్న బాధను గమనించిన కృష్ణుడు ఆమె కోరికను కలియుగంలో తీరుస్తానని మాటిస్తాడు. కలియుగంలో వెంకటేశ్వరస్వామిగా అవతారమెత్తిన సమయంలో వకుళాదేవిగా జన్మిస్తుంది. వకుళాదేవి తన కొడుకు శ్రీనివాసుని పెళ్లి అంగరంగ వైభవంగా తనాధ్వర్యంలో జరిపించి యుగ యుగాల తన కోరిక తీర్చుకుంది. మన పూర్వీకులు నిర్మించిన
ప్రతిష్ఠ కలిగిన ఆలయాలన్నీ దాదాపు కొండపైనే ఉంటాయి. వకుళమాత ఆలయం కూడా పేరూరు కొండపైనే ఉంది. ఈ ఆలయ నిర్మాణం 500 ఏళ్ల క్రితం శ్రీకృష్ణదేవరాయల కాలంలో జరిగినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. 50 ఎకరాల్లో ఈ కొండ విస్తరించుంది. ఇక్కడే పరిమళ పుష్కరిణి, నారద తీర్థం ఉండేవని పేర్కొంటారు. తిరుమలకొచ్చే భక్తులకు ఈ ఆలయం కూడలిగా ఉండేది. భక్తులిక్కడ సేదతీరి, అన్నం తిని, నిద్రచేసి కొండకు వెళ్లేవారని చెబుతుంటారు. నాడు ఆధ్యాత్మిక వెలుగులు నింపిన ఆ ఆలయం హైదర్ అలీ దండయాత్రలో దెబ్బతింది. కాని తిరుపతిలోని చాలా ఆలయాలను సమూలంగా నాశనం చేయాలని హుకుం జారీ చేశాడు. ఎన్ని ఆలయాలు కూలిపోయినా వకుళమాత ఆలయం పాడుకాలేదు. కాని విగ్రహాన్ని ధ్వంసం చేశారు. తర్వాత శతాబ్దాల పాటు ఈ ఆలయం దీపధూప నైవేద్యాలకు నోచుకోలేదు. చాలామంది ఆ ఆలయం ఆమెది కాదని వాదించారు. ఇప్పుడిప్పుడే ఆలయం తిరిగి పునర్వైభవం సంతరించుకుంటుంది. వకుళామాత ఆలయం తిరుపతి బెంగుళూరు హైవేపై ఉంటుంది.